ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ నెటిజన్స్ హోప్ సుమ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మరి మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర్ ఋతువు. ఈరోజు మాఘశుద్ధ పాడ్యమి, చాలా శుభప్రదమైనది. నదీ స్నానం ద్వారా గ్రహశాంతి లభిస్తుంది. ఈ రోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ రోజు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం శుక్రప్రీతిని కలిగిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ రోజు శ్రవణం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. క్షీణచంద్రుడు కాబట్టి ఈ దోష నివృత్తికి అన్నదానం బాగా ఉపకరిస్తుంది. ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధ బాంధవ్యాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. వృత్తి సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు ఆశించినంతగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి జాప్యాలు నివారించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి అమ్మవారిని కుంకుమార్చనతో, భక్తితో, శ్రద్ధతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి చిరాకులు దూరమవుతాయి. అవమానకర సంఘటనలు కూడా దూరమవుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ విషయాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా చేకూరుతాయి. ఆర్థిక సత్తువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఉత్సాహం లభిస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాల్ని తొలగించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కూడా ఆశించినటువంటి ఫలితాల్ని దగ్గర చేస్తాయి. ఆర్థిక పరమైనటువంటి ఆశలు చిగురింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి స్వామిని తమలపాకులతో, భక్తితో, శ్రద్ధతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలని స్నేహితుల సహాయంతో పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత ఉన్నప్పటికీ తర్వాత అనుకూలతని సాధించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు మట్టుమాయమవుతాయి. ఆనందం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన సమస్యలు వ్యాపారరీత్యా వెలుగులోకి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు తోడవుతాయి. వ్యాపార ప్రయోజనాలు కలిగించేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. చిరాకు పరిస్థితులు గృహరీత్యా కూడా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని అవలీలగా సాధించగలుగుతారు. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. గృహ సంబంధిత విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది.
శత్రువులు మిత్రులవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార ప్రతిబంధకాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్యంలో కూడా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూలతలు ప్రారంభమవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. సంకోచాలు వీడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలకి స్వస్తి చెప్పగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ వృత్తిరీత్యా నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చిరాకులు ప్రబలమైనప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలని నివారింపచేస్తుంది. అదృష్ట సంఘటనల్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం బాగుంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేపట్టలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంకోచాలు ప్రారంభమవుతాయి. నూతన కార్యసిద్ధికై వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతిబంధకాల్ని ఎదుర్కోగలుగుతారు. ఊరట కలిగించేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ మనస్తాపాలు కూడా కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి స్వామిని భక్తితో శ్రద్ధలతో తమలపాకులతో పూజించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. మానసిక భీతి పోతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన వ్యవహారాల్లో తలదూచి విజయాల్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా కూడా పొందగలుగుతారు. ప్రయాణాలు పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంచనాల్ని దగ్గర చేస్తుంది. విజయాల్ని తెచ్చిపెడుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.
ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో అభిషేకాదులు చేసినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో అంచనాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిబంధకాలు క్రమేణా ఏర్పడుతున్నప్పటికీ వాటిని పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా అన్వేషించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఆకస్మికంగా తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల విషయంలో అతి జాగ్రత్త తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. ప్రమాదాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. మాఘమాసం మహిమాన్వితమైనటువంటి మాసం. నదీ స్నానం ఈ మాసంలో చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది. పాప నివృత్తికి దోహదపడుతుంది. ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. మాఘమాసం ఎంతో మహిమాన్వితమైనది. దేవశక్తి అనుగ్రహాన్ని పొందటానికి తగిన అనుష్ఠానాలు చేయదగ్గ మాసం ఇది. ఈ మాసం స్నానానికి ప్రత్యేకం. సూర్యోదయానికి ముందే లేచి చల్లటి నీటితో స్నానం చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. నదీ స్నానాలు ఉత్తమోత్తమం. అది లభించకపోతే నూతి నీటి స్నానం లేదా లభించే ఏ జలమైనా ఉపయోగించడం శ్రేయస్కరం. పుష్యబహుళ అమావాస్య నుండి స్నానం ప్రారంభించాలి. అంటే నిన్నటి నుంచే ఈ స్నానాలు ప్రారంభమవుతాయి. నియమంగా ప్రతిరోజు స్నానం చేసినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణు స్తోషనాయ చ ప్రాతస్నానం కరో మధ్య మాఘే పాప వినాశనం. దుఃఖ దారిద్ర్యాలు నశించటానికి, శ్రీ విష్ణు ప్రీతికి, పాపనాశనానికి మాఘస్నానం చేస్తున్నాం అనేటువంటి పవిత్ర భావంతో, సంకల్పంతో స్నానం చేయాలి. ఈ మాసంలో నియమంగా ఏదైనా పారాయణ లేదా జపం, అర్చన వంటివి అనుష్ఠానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. అరుణోదయ సమయంలో నారాయణ పాద పద్మాలని ధ్యానిస్తూ స్నానం చేసినవాడు దేవతల చేత సైతం పూజించబడతాడు అని శాస్త్రం చెబుతోంది. ఈ మాసంలో గంగా స్నానం, అందులోనూ ప్రయాగ, త్రివేణి సంగమ స్నానం మహోన్నతమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసం సూర్యారాధనకి విశిష్టమైనది. మాసమంతా నియమంగా సూర్యుడిని ఆరాధిస్తూ ఆదిత్య హృదయం వంటివి పారాయణ చేయటం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. సర్వదేవతామయుడైనటువంటి ఆదిత్యుని యొక్క ఆరాధన వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. అరుణోదయ స్నానంతో 7 జన్మల పాపాలు నశించి రోగం, శోకం వంటివి తొలగుతాయి. ఇబ్బందులు కూడా మటుమాయమవుతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా శుక్రుడు శత్రుక్షేత్రమైన ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని పెంచటానికి తీపి పదార్థాలను జీవిత భాగస్వామికి తినిపించటం, అత్తరు సీసాని ఇంట్లో ఉంచుకోవటం, 5 ఒత్తుల దీపాన్ని మీ గృహంలో తూర్పు దిక్కులో వెలిగించటం ద్వారా శుక్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు మాఘమాసం ప్రారంభ సందర్భంగా శ్రీ మహావిష్ణువు జల రూపంలో ఉంటాడు కాబట్టి నదీ స్నానాన్ని ఆచరించడం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అంతేకాకుండా ఇతర భాషలను నేర్చుకోవటానికి, వాటిలో ప్రావీణ్యతను సంపాదించటానికి, విద్యా సంబంధమైనటువంటి క్రాష్ కోర్సులను ప్రారంభించటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు వ్యాపారంలో స్థిరమైన అభివృద్ధిని సాధించటానికి, లాభాలు ఎక్కువగా రావటానికి దైవ బలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా బుధవారం నాడు మత్స్య రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయటం ద్వారా వామే శంఖం గదాం దక్షే ద్విభుజో మత్స్య రూపధృత్ నరాంఘిర్మత్స్య రూపో వా
మత్స్యరూపీ జనార్దన అనే శ్లోకాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకుంటూ శ్రీ మహావిష్ణువుకి ఆవు పాలను నివేదన చేయటం ద్వారా వ్యాపార పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శుక్రగ్రహ అనుకూలం సర్వ సుఖాలకు నాంది. శుక్రుడు సరిగా లేకపోతే సుఖవంతమైనటువంటి జీవితమే ఉండదు, నిస్సారంగా ఉంటుంది. దాంపత్యంలో కూడాను ఒడుదుడుకులు ఉంటాయి అన్నది శాస్త్రం. ఒక గృహంలో ఆనందహేళ చక్కటి సంసారం విరాజిల్లాలంటే శుక్రగ్రహం అనుకూలత ఎంతైనా అవసరం కదా. మరి అందుచేత భృగు మహర్షి పుత్రుడు ధనానికి, సుఖానికి, కీర్తికి ఈ శుక్రుడే కారకుడవుతాడు. అంతేకాకుండా సంతాన ప్రాప్తిని కూడా కలిగించేటువంటి వాడు ఈ శుక్రుడే. శుక్రగ్రహ ఆశీస్సులు కనుక లేకపోయినట్లయితే సుఖము అనేటువంటిది జీవితంలో తక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ గ్రహించాలి. శుక్రుడు రాక్షస గురువే. గృహస్థ జీవితం, విలాస భోగాలకు ఈయన అధిపతిగా ఉన్నాడు. ఇది స్త్రీ గ్రహం. జన సమాజానికి ప్రతినిధిగా కూడా ఉంటాడు. జాతకంలో గనక శుక్రగ్రహం గనక పీడితమైతే గోవుకు మేత పెట్టటం, సంఘసేవ చేయటం, ఇటువంటి ఇత్యాది పనులు నిత్యం చేయటం చాలా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా శుక్రుడు గనక అనుకూలించకపోయినట్లయితే విపరీతమైనటువంటి బాధలు వస్తాయి. అన్ని బాధలుగానే అనిపిస్తుంది. స్త్రీలకు కూడా అనేక సమస్యలు వస్తాయి. నిద్ర పట్టనేదు, అపకీర్తి కూడా వస్తుంది. అంతేకాకుండా చేయాల్సినవన్నీ కూడాను ఆగిపోతూ ఉంటాయి. సుఖప్రదమైన జీవితానికి మార్గాలు ఎంత గొప్పగా అన్వేషించినా వాటన్నిటికీ కూడాను ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం తప్పనిసరిగా అనుకూలం కావటానికి ఆ చింతామణి ద్వారంలో విరాజితమైనటువంటి అధిష్టాన దేవత ఆ రాజరాజేశ్వరి దేవిని ఆరాధన చెయ్యాలి. అందుకే ప్రతి గృహిణి కూడాను తనకు సుఖవంతమైనటువంటి జీవితం ఈ గృహంలో ఉండాలి అని కోరుకున్నప్పుడు నిత్యం కూడాను రాజరాజేశ్వరి దేవికి సంబంధించినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవతాయ నమః అని చెప్పేసి ప్రతి గృహిణి కూడా నిత్యం కూడా పఠనం చేయటం చేత చక్కటి యోగవంతమైనటువంటి శుక్రగ్రహ అనుకూలంతో ఆ గృహంలో ఆనందం వెల్లి విరుస్తుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా శుక్రవారం నాడు రాజరాజేశ్వరి దేవిని అర్చన చేసి లక్ష్మీదేవిని కూడా పూజ చేసి పెద్ద ముత్తైదువులను ఇంటికి పిలిపించి మీ గృహంలో వారికి పసుపు పాదాలకు వ్రాసి చక్కటి బొట్టును నుదుట అలంకరింపచేసి వారి యొక్క ఆశీస్సులు పొందుతూ అక్షతలతో ఆశీస్సులు పొందటమే కాకుండా దక్షిణ తాంబూలాదులు సమర్పించటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా సమూహంగా కొంతమంది స్త్రీలంతా కలిసి గృహంలో గనక లలితాదేవి పారాయణ చేసి శుక్రవారం నాడు అమ్మవారికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యమైనటువంటి పులిహోర, దద్దోజనం, పాయసం వంటివి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి 10 మంది ముత్తైదువులకు కనుక చక్కగా పంచినట్లయితే సర్వత్రా శుక్రగ్రహ అనుకూల తత్వరీత్యా ఆ గృహం విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక రత్నాల్లో చాలా గొప్ప రత్నం వజ్రం. ఏ స్త్రీ అయినా సరే వజ్రధారణ చేయటంలో తప్పు లేదు. వజ్రపు ముక్కుపుడక కానీ, వజ్రపు చెవిరింగులు కానీ, వజ్రాల హారం కానీ తమ తాహతకు తగ్గట్టుగా చక్కగా అలంకరించుకున్నట్లయితే ఆ ఆభరణ వజ్రధారణ రీత్యా చక్కటి శుక్రగ్రహ అనుకూల తత్వం ఆ గృహంలో విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. శుక్రవారం నాడు గోమాత సేవ చేయటం సర్వత్రా కూడా శుభదాయకం. గోవుకు చక్కగా పసుపు కుంకుమ వ్రాసి ఆ గోవు యొక్క పుష్ఠభాగంలో చక్కగా పసుపు అద్ది
కుంకుమ బొట్లు పెట్టి గో ప్రదక్షిణం చేసి గోవుకు ప్రీతివంతమైనటువంటి పదార్థములను గనక తినిపించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో గోసేవ వల్ల చక్కటి యోగవంతమైనటువంటి శుక్రగ్రహ అనుకూలత సిద్ధింప చేసుకోవటానికి ఆ ఇంటి ఇల్లాలకి చాలా చక్కటి యోగాన్ని ప్రసాదింపచేస్తాడు శుక్రుడు. ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి తత్వం ఈ శుక్రగ్రహంలో దాగిన పరమార్థ లక్షణం. మనిషి జీవితంలో శుక్రదశ 20 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 20 సంవత్సరాలు కూడాను శుక్రుడు ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీ జీవితానికి కలిగించడానికి మీరు తప్పనిసరిగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ఉపాసన, గోసేవ, చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది సుమా. శుక్రవారం నాడు శుక్రవార నియమాల్ని ఏ స్త్రీ అయితే పాటిస్తుందో వారందరికీ కూడాను శుక్రగ్రహ అనుకూలత సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. సుఖశాంతులతో జీవితం శోభిల్లుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. నేటి వాసు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శుక్రగ్రహ అనుకూలత కోసం తప్పనిసరిగా శుక్రవారం నాడు ప్రతి గృహిణి కూడా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్న. శుక్రుడి యొక్క అనుగ్రహమే కాదు, సుఖ సంతోషాలు, సౌభాగ్య సిద్ధి, సంగీత సాహిత్య రంగాలలో రాణింపు ఇవన్నీ కూడా గృహిణికి రావాలంటే శుక్రవారం నాడు ఆవు పాలతో తయారు చేసినటువంటి అన్నపు పరవాణాన్ని శ్రీ రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ఇంటిల్లిపాది కూడాను ప్రసాదంగా పవిత్ర భావనతో కనుక స్వీకరించినట్లయితే సర్వ సౌఖ్యాలు, చక్కటి యోగవంతమైనటువంటి జీవితం లభ్యపడి తీరుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.